నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. రాత్రి నుంచి వచ్చినటువంటి ఈమెయిల్స్లో ముఖ్యమైనటువంటి విషయం తెలుసు మీకు మనందరికీ. మన ఛానల్ వ్యూవర్స్ ఇంటరాక్షన్ బట్టే మనం వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉంటాం. commonlibrary@gmail.comకి పంపించేటువంటి మెయిల్స్ ద్వారానే అందులో ఎక్కువ శాతం మంది అడిగినటువంటి టాపిక్ మీదే మనం ఆ రోజు ప్రస్ఫుటంగా ప్రస్తావన చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. రేపు అనగా 28/9/2024 మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రధానంగా ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తిరుపతి లడ్డూలకి సంబంధించి ఆయన మీద పడ్డటువంటి అభియోగంకి సంబంధించి ఆయన ఛాలెంజ్ చేస్తూ కేవలం సిట్తో సరిపెట్టుకోవడం ఏంటి అనేటువంటి దాని మీద ఆయన నిరసన తెలియజేయడానికి ఆ వెంకన్న సాక్షిగానే ఆయన అభిప్రాయాన్ని, ఆయన ఒక నిరసనని ప్రకటించడానికి, ఈ యొక్క అంశం మీద ప్రతిఘటించడానికి కూడా ఆయన తిరుపతి ప్రయాణం అనేటువంటిది ప్రకటించారు. అందరికీ తెలిసిందే. అయితే ఈ నడుమ ముఖ్యమైనటువంటి పార్టీలు అయినటువంటి ఆంధ్ర బీజేపీ కానీ, అది పురంధేశ్వర్ గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఆంధ్ర బీజేపీ కానీ, అలాగే టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్యులు కానీ చెప్తున్నటువంటిది మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా టీటీడీ పెట్టినటువంటి జనరల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 136, 137 అలాగే జీఓఎంఎస్ నెంబర్ 311 1990 నుంచి ఉన్నటువంటి ప్రభుత్వ అధికారికమైనటువంటి ఏవైతే ఈ ఆర్డర్లు ఉన్నాయో, ప్రభుత్వ ఆర్డర్స్ ఉన్నాయో, వాటిల దృష్ట్యా ఒక అన్య మతస్థులు ఎవరైనా కూడా శ్రీ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి పట్ల భక్తి శ్రద్ధలు వారికి ఉన్నాయనేటువంటి సంగతిని తెలియజేస్తూ వాళ్ళ అంతఃకరణ శుద్ధితో ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన తర్వాత మాత్రమే వెళ్ళేటువంటి ప్రెసిడెంట్ని గుర్తు చేస్తూ, నాడు అబ్దుల్ కలాం గారు లాంటి వ్యక్తి సంతకం చేశారు కదా, సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు ఎటువంటి గొడవలు జరిగినాయి కదా, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నప్పుడు కూడా సోమవీర్రాజు గారు లాంటి వారు కూడా వ్యతిరేకతను తెలియజేశారు కదా, కానీ అప్పుడున్న వైవి సుబ్బారెడ్డి గారు ఆ రూల్స్ ఏవో కాస్త సడలిస్తున్నట్టు మాట్లాడారు కదా, ఇప్పుడైతే అట్లా కుదరదు, సంతకం చేయాలి అన్నారు. నన్ను చాలామంది అడిగినటువంటిది ఏంటంటే, నిజంగా ఈ సంతకం అనేటువంటిది లాఫుల్లేనా, లీగలేనా, ఖచ్చితంగా ఈ సంతకం పెట్టబోతే లోపలికి అన్యమతస్తులకి వెళ్ళేటువంటి అవకాశం ఉండదా, ఏ ఆగమ శాస్త్రాల ప్రకారం ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. చూడండి, ఆగమ శాస్త్రాలు నాకున్నటువంటి ఉడతా భక్తితో నేను కొద్దిపాటి విషయాలు ఎవరైనా ప్రముఖులతో మాట్లాడినప్పుడు, నేను అన్ని వేదాలు ఉపనిషత్తుల గురించి వినడమో, అడపాదడప ఇక్కడ నేను పెడుతున్నటువంటి బుక్స్ ఏదన్నా ఒక 200 పేజీలు మించినటువంటి పుస్తకాలు చదవడమో, వేదాలు ఉపనిషత్తులు స్మృతులు అలా ఇవన్నీ కూడా మంత్రోచ్చారణలో మనిషి జీవితంలో చూపించే ప్రభావాలు, ఇలాంటి వాటి మీద ఏదన్నా ఆసక్తితో, జన్మతః హిందువుని కాబట్టి ఆసక్తితో పరిశీలించి ఉంటాయి తప్ప నాకు లోతుగా ఆగమశాస్త్ర విధానాలు, అందులో ఉన్నటువంటి షరతుల గురించి తెలియనప్పుడు కొంతమంది పెద్దలను నేను కనుక్కున్నప్పుడు, మా గురువుగారు ప్రభాకర్ శాస్త్రి గారు కాలం చేశారు కాబట్టి ఆయన తదనంతరం కూడా మా భీమవరంలో ఎలాంటి వాటి మీద ఏదైనా డౌట్లు ఉన్నప్పుడు అడిగేటువంటి వ్యక్తులకు నేను కాల్ చేసినప్పుడు మురళీధర్ శర్మ గారికి కానీ ఇతరులకు కానీ వారు చెప్పిందల్లా శాస్త్రాలు నియమాలు అనేటువంటివి 50 మంది భక్తులు ఏ విశ్వాసాలు కలిగిన వాళ్ళైనా కూడా ఆ దేవాది దేవుణ్ణి దర్శించుకోవద్దని ఎక్కడ చెప్పవు. అయితే అల్లర్లు, అసాంఘిక కార్యకలాపాలు అనేటువంటివి పెళ్ళుబుచ్చుతున్నటువంటి వేళ, అంటే కొంతమంది అన్యమతస్తులు అక్కడికి వచ్చి మత ప్రచారాలు కూడా చేసి అక్కడ ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసినటువంటి విషయాలు ప్రస్ఫుటంగా చాలాసార్లు బయటపడ్డ వేళ అట్లాంటి లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్లు రావడం ఎందుకు? ఎంతో దూరం నుంచి వచ్చి కాలినడకన ఆ తిరుమలేశ్వర దర్శనం కోసం 7 కొండలు కూడా దర్శించుకోవడానికి ఎన్నో వ్యయప్రయాసాలు కూర్చేటువంటి ఆ భక్తుని యొక్క భక్తిని అన్యమత ప్రచారం చేసి అతని మనసుని గాయపరిచి అక్కడ ఏదైనా జరగరాని ఒక అసాంఘికమైనటువంటి గొడవ ఏదన్నా జరిగితే దానివల్ల తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతకి అప్రదిష్ట కలిగేటువంటి అవకాశం ఉన్నందున నాడు పాలకులు 1990లో ఈ రకమైనటువంటి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చారు. అలాగని చెప్పి కళ్యాణ్ 80,000 నుంచి 1,00,000 మంది సుమారు ఒక నార్మల్ డేలో తిరుపతిని దర్శించుకున్నప్పుడు ముఖ కవలికలతో 2014లో కొంత అమెండ్మెంట్ చేశారు. ముఖ కవలికలు బట్టి, మొక్కల్లో ఉన్నటువంటి విధానం బట్టి వారు హిందువులా కాదు ఐడెంటిఫై చేసి వారితో డిక్లరేషన్ తీసుకోమన్నారు, విచ్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. సో సామాన్య భక్తులు, అతను ఇస్లాం మతానికి సంబంధించిన వ్యక్తి అయినా, క్రైస్తవుడైనా, తిరుపతి చూద్దాం, తిరుమల అందాలు చూద్దాం, స్వామివారిని దర్శించుకుందాం వచ్చినటువంటి వ్యక్తిని నిజంగా గుర్తుపట్టి మనం ఆపగలిగేది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. 10లో 2 3 గుర్తుపట్టారనుకోండి అక్కడ ఉన్న సిబ్బంది, మిగతా వారిని అన్యమతస్తులు కాదు 10 వస్తే 10 మందిని మిగతా 7 6 గుర్తుపట్టేటువంటి సాధనాలు లేవు, వారంతటి వారు వాలంటరీగా చెప్తే తప్ప. కానీ ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధులు, బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తులు చెప్పడం వల్ల ఆ రూల్స్ అనేటువంటి వాటి మీద గౌరవం పెరుగుతాయి కదా. సో జగన్ గారు సైన్ చేస్తే బాగుంటుంది అనేటువంటి మురళీధర్ శర్మ గారు నాతో పంచుకున్న విషయం. అండ్ నా అభిప్రాయం కూడా అదే.
ఎందుకంటే అక్కడికి వెళ్ళేది ఇగో నేను ఏ తప్పు చేయలేదు, నా మీద రాజకీయంగా ఈ ముద్ర వేశారు, దేవాది దేవుడైన మీరు, నేను పాదయాత్రకు ముందు కూడా మీ దర్శనం చేసుకున్నాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ దర్శనం చేసుకున్నా, నా భక్తి శ్రద్ధల్లో మనుషులు మన మాటలు నమ్మచ్చుగాక, మన ముఖ కవలకలు నమ్మచ్చుగాక, మన అంతఃకరణ శుద్ధిని మాత్రం పరిశీలించేది మన కంటికి కనపడినటువంటి మనందరం కనపడేటువంటి ఆ దేవాది దేవుడే, ఆయన ఏ రూపంలో ఉన్నా కూడా భగవంతుడు ఖచ్చితంగా మన మనసు ఏంటనే చదువుతారు కదా. అండ్ నాకు తిరుపతి పట్ల ఉన్న ప్రగాఢమైన విశ్వాసం చెప్పమంటారా, ఎవరు పాల్పడ్డారు అనేటువంటిది ఇంకా నాకైతే తెలియదు. కానీ దీని చుట్టూ మాత్రం అనవసరమైనటువంటి రాజకీయ అప్రదిష్టకి పాల్పడడానికి కారణమైన వ్యక్తులు ఎవరైనా కూడా నాకు తెలిసి ఈ టర్మ్ పూర్తి చేసుకుంటారని కానీ, వాళ్ళ మళ్ళీ జీవించి వచ్చే టర్మ్ కాలు ఎన్నికలకు వస్తారని కానీ, వారి కుటుంబాలు సంతోషంగా ఉంటారని కానీ నేను అనుకోను. ఎందుకంటే నేను ఎన్టీ రామారావు గారి హయాం నుంచి, అంతకుముందు నీల సంజయ్ రెడ్డి గారి హయాం నుంచి, మరిచంద్ర రెడ్డి అలాంటి వ్యక్తుల టైంలో కూడా కొంతమంది తిరుపతి దేవస్థానం దగ్గర అత్యుత్సాహం ప్రదర్శించిన వ్యక్తులు అనుభవించినటువంటి గాథల గురించి నేను మీడియా సర్కిల్స్లోనూ ప్రముఖుల దగ్గర వింటూ ఉన్నాను. ఇది ఒక రిలీజియస్ ఇంపాక్ట్ గురించి నేను మాట్లాడట్లేదు. దేర్ ఆర్ సర్టన్ ఎనర్జీ జోన్స్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అండ్ సైంటిఫిక్ అప్రూవల్. మనం సైన్స్ ద్వారా నిరూపించలేనటువంటి ఎన్నో ఎనర్జీ జోన్స్ ఉన్నాయి, బోత్ పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ ఎనర్జీ జోన్స్ ఈ ప్రపంచవ్యాప్తంగా. కొన్ని రోడ్డు మార్గాల్లో మనం చూస్తూ ఉంటే వంపుల్లో కారణం లేకుండా అక్కడే అత్యధికమైన యాక్సిడెంట్స్ అవుతూ ఉంటే రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది, ఏర్లే పారుతూ ఉంటుంది. వాటి కారణాలు ఏంటంటే అదేం పెద్ద స్టీప్ కరువు కూడా ఉండదు, సాధారణం జరుగుతూ ఉంటాయి. సరే, దానికి సంబంధించి కొంతమంది అక్కడ ఏదైనా బలి విగ్రహాలు లాంటివి పెడతా ఉంటారు, రకరకాల రెమెడీస్ తీసుకుంటూ ఉంటారు. ఐ డోంట్ వాంట్ దట్ గెట్ ఇన్ టు దట్ జోనర్ విచ్ విల్ బి పెయింటెడ్ యాజ్ సూపర్స్టిషియస్ బిలీఫ్స్. కాబట్టి నేను ఆ జోనర్లోకి వెళ్ళను. కానీ ఈ తిరుమల తిరుపతికి సంబంధించి మాత్రం అటువంటి ఆలోచనలు చేసిన వ్యక్తులు ఎవరైనా కూడా నాకు తెలిసి వారు ఎక్కువ కాలం భూమి మీద బ్రతికి బట్టగట్టినట్టు నాకైతే తెలియదు. కాబట్టి ఎవరైనా కావచ్చు, దీని చుట్టూ మాత్రం అకారణమైన రాజకీయానికో కారణభూతమైనటువంటి అసాంప్రదాయానికో అపవిత్రతకో ఇరువుల్లో ఎవరు ఏది పాల్పడ్డా వారు 2029 ఎన్నికల వరకు ఉంటారని నేనైతే అనుకోను. నా వ్యక్తిగతమైన అభిప్రాయం. వారు జస్ట్ ఇన్ కేస్ పాపి చిరాయి అన్నట్టు ఒకవేళ ఎవరైనా ఉండాలి అన్నా కూడా వారి జీవితం సాఫీగా ఉంటుందని నేను అనుకోను. వారి మరణం దగ్గరకు వచ్చి చూడండి, అందరూ అన్నీ అప్పచెప్పే పోవాలా. మనం వయసులో ఉన్నప్పుడు, మొరంబనితనంగా ఉన్నప్పుడు, సాగుతున్నప్పుడు, సాగుబాటు ఉన్నప్పుడు చాలా చేసేయచ్చు అనుకుంటాం, చాలా వెంజెన్స్ఫుల్గా ఉండొచ్చు అనుకుంటాం, మనకే అన్నీ తెలుసు అనుకుంటాం, మనంత గొప్పోడు లేడు అనుకుంటాం. దెబ్బ సరిగ్గా తగిలిన తర్వాత మాత్రం అసలు పాపాలన్నింటికి ప్రాశ్చిత్తం అది నలుగురికి తెలియచ్చు, 4 గోళ్ల మధ్య నలిగిపోవచ్చు. కానీ ఆ నరకం అనేటువంటిది భూమి మీద చూసే బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి కలియుగంలో. కాబట్టి కొన్ని విషయాల జోలికి వెళ్ళకపోవడం అనేటువంటిది అందరికీ మంచిది. కానీ అన్ఫార్చునేట్లీ ఎవ్వరూ ఊహించిన విధంగా చాలా దురదృష్టకరమైనటువంటి ఒక అంశం మన అందరి ముందుకు వచ్చి నిలబడ్డది. చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. జగన్ చేశారా, సుబ్బారెడ్డి చేశారా, సుబ్బారెడ్డి చేస్తారంటే జగన్ తెలిసి ఊరుకున్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు దీని చుట్టూ రాజకీయం సృష్టించారా, ఏదన్నా వాస్తవం మనకు తెలియదు. ఉన్నటువంటి వాల్యూస్ కాకుండా ఇంకా బెటర్ టెస్టులు, ఆ శాంపుల్స్ అందుబాటులో ఉండి ప్రిజర్వ్ చేయబడితే ఖచ్చితంగా టెస్టులు జరగాలని కోరుకోవాలి. సిట్ నివేదిక అనేటువంటిది సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారభూతంగా ఉండాలా. ఖచ్చితంగా అది వైవి సుబ్బారెడ్డి గారి హయాంలోనే జరిగిందని నిరూపించగలగాల, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. సో ఇట్లాంటి చాలా ప్రశ్నలు లేవనెత్తాలి, కానీ ఆ ప్రశ్నలకు జవాబులు రాబట్టాలి. కానీ ఈ ప్రశ్నలు లేవనెత్తి జవాబులు రాబట్టేటువంటి టైంలో అసలు ప్రపంచ ఖ్యాతి గడించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి దేవాలయం చుట్టూ కూడా ఆ పరమ పవిత్రమైనటువంటి ప్రసాదం, అది మీరు నేను అనుకునేది కాదు, కొన్ని కోట్ల మంది భక్తుల కళ, ఎన్ని వందల సార్లు తిన్నా మళ్ళీ తినాలనిపించేటువంటి ఆ దైవ ప్రసాదం చుట్టూ ఇంత దౌర్భాగ్యమైనటువంటి విధానాల్లో వదంతులు చుట్టుముట్టడం అనేటువంటిది మాత్రం ఏదో కీడుని మాత్రం సంకేతిస్తూ ఉంది. అది ఏందో నాకు తెలియదు. నాకున్న విధానంలో గతంలో కూడా నేను కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు చాలామంది నన్ను కిండల్ చేశారు, ట్రోల్ చేశారు. సో కొన్ని విషయాలు మనకు అన్నీ తెలిసినవి కూడా మాట్లాడకపోవడమే సమంజసమేమో. ఎవరెవరు విశ్వాసాలు వారి, కాబట్టి దట్స్ ఓకే. బట్ నాకైతే తెలిసినంత వరకు తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ రాజకీయం అనేటువంటిది ఈ రేంజ్లో జరగడం అనేటువంటిది మాత్రం రాష్ట్రానికి అంత మేలు కాదు, అండ్ సమాజానికి అంత మేలు కాదు అనేటువంటిది హిందూ ధర్మాన్ని అనుసరించేటువంటి వ్యక్తిగా నా వ్యక్తిగతమైన అభిప్రాయం. త్వరగా నేరస్తులు తేలాలా, ఆధారభూతంగా తేలాలా, లాఫుల్గా తేలాలా, తేలినటువంటి వ్యక్తులకి శిక్షలు పడాలా. ఇక ఈ వదంతులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం లాంటివి ఆగాల. నిజాలు తేలకుండా, ఈ దుమ్మెత్తి పోసుకోవడాలు ఆగకుండా పవిత్రతను మనం రిస్టోర్ చేయగలుగుతామంటే పాసిబుల్ కాదు. అండ్ ఖచ్చితంగా
ఒక బోర్డు లాంటిది దేశవ్యాప్తంగా రావాలా. ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్తో పాటు ఇన్ ప్యారలల్గా ఆ బోర్డు అనేటువంటిది అన్ని కైంకర్యాది కార్యక్రమాలు ప్రముఖ దేవాలయాల్లోనే కాకుండా చాలా దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యత పక్కన పడితే ప్రాశస్త్యం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది పవిత్రత దృష్ట్యా కూడా. నేను కడప వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కూడా దర్శించుకున్నాను. నేను మహద్భుతమైన పురాతనమైనటువంటి శివాలయాలు దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ పునర్నిర్మాణం కావాలా, పునఃప్రతిష్ఠ కావాలా. మరి ఇది నేషనల్ సబ్జెక్టే కాదంటే ఖచ్చితంగా నేషనల్ వైడ్ ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఫెయిత్ని మా డబ్బులతో మేము చేసుకుంటా అన్నప్పుడు కూడా ఎలా చేయకపోతే అది కరెక్ట్ కాదు కదా. ఆ దృష్టిగా ఆలోచనలు జరగాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు తెలిసి బాధ్యతాయుతంగా ఆయన సంతకం చేసే రేపొద్దున ఆయన నిరసన ఆయన తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. చూద్దాం రేపొద్దున ఇంకా అంతా పోతే 24 గంటల గంట జగన్మోహన్ రెడ్డి గారు అందరు భక్తుల యొక్క ఆలోచనని దృష్టిలో పెట్టుకుని గౌరవప్రదమైనటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నారు కాబట్టి ఆయన సైన్ చేసే తిరుపతిలోకి ఎంటర్ అవుతారేమో కూడా చూద్దాం. లేదా ఆయన చెప్పేటువంటి వాదన ఏముందో కూడా పరిశీలిద్దాం. జై భీమ్, జై భారత్.